అమరావతిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం జగన్ పేరు తొలగింపుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్మృతివనంలోని అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించిన వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలియజేస్తున్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, అవినాష్, పోతిన మహేష్ పేర్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేరుగ నాగార్జున తిరిగి అదే స్థానంలో పేర్లను ప్రతిష్ఠించాలని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించిన అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును తొలగించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున వస్తున్నారు. సార్, ఏంటి, ఎందుకు నిరసన తెలుపుతున్నారు? మీ డిమాండ్ ఏంటి? సార్, ఈ దేశం కాదు, ప్రపంచ దేశాలకి ఒక రకంగా కనువిప్పు కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని విధంగా ఎవరు చేయలేనటువంటిది, ఎవరు మనసుకి ఆలోచన లేనటువంటిది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ భారతావని గర్వించదగ్గ మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125 అడుగుల విగ్రహం. ఈ విగ్రహం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విగ్రహం. 81 అడుగుల పెడెస్టల్ పైన 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే ఆ రోజు అనుకున్నాం, ఏంటి అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టడం అని. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఆలోచింప చేసే విధంగా పెట్టినటువంటి విగ్రహం ఇది. ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విగ్రహం. భావితరాల భవిష్యత్ కోసం, భావితరాల వెలుగు కోసం దిక్చూచిగా పెట్టినటువంటి విగ్రహం. ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు గుర్తురాలా. ఆయన పెట్టాలని ఎందరో మంది అడిగినా కానీ పెట్టకుండా ముళ్ళ పదల్లో ట్రై చేస్తే విజయవాడ నడిబొడ్డున ఉద్దండులు నడియాడిన ప్రాంతం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టితే భారతదేశం యావత్తు నివ్వెరపోయింది. ఆంధ్రప్రదేశ్ పులికించింది. మహనీయుని విగ్రహాన్ని 100 కోట్లు అనుకుని 425 కోట్లతో పెట్టారు. డిపార్ట్మెంట్ పరంగా దాన్ని మెయింటైన్ చేయటం ప్రభుత్వమే తీసుకుంది. ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద సుత్తులు పొలుగులతో దాడి చేయించడం అంటే ఎవరు చేయించారు? ఎవరి చేతగాని తరం, ఎవరి ఆలోచన ఇది? ఎందుకు చేయాల్సి వచ్చింది? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టకూడదనే కదా, ఉండకూడదనే కదా. ప్రపంచంలో అనేక మంది వచ్చి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఎవరయ్యా ఇది కట్టించిందంటే జగన్మోహన్ రెడ్డి కట్టించాడు. ఎందుకు కట్టారయ్యా ఇదంటే భావితరాల కోసం పుట్టబోయే బిడ్డలు ఈ మహనీయుని చూసుకోకూడదని ఆలోచనే కదా. ఇది ప్రభుత్వ చర్య కాదా? ప్రభుత్వ తప్పిదం కదా? ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ఆలోచన కాదా? దీన్ని పడగొట్టిస్తాం. దీనికి బాధ్యులు ఎవరు? ఈరోజు ఏదో మేము వచ్చామని చెప్పి మమ్మల్ని వ్యవస్థతో, పోలీస్ వ్యవస్థతో తీసుకెళ్ళొచ్చు, మా మీద కేసులు పెట్టాలని పెట్టచ్చు. ఎన్ని చేసినా వెనకాడే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఎవరైతే రాత్రి అంబేద్కర్ విగ్రహం వద్ద పేర్లను తొలగించారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే వారందరిపైన కేసులు నమోదు చేసి ఎక్కడైతే పేర్లను తొలగించారో ఆ ప్రాంతంలో ఆ పేర్లను ప్రతిష్ఠించాలంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జనవరి 19వ తేదీన జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పేరును మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి పేరును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో పాటుగా ఆవిష్కరించిన వ్యక్తి పేరుతో అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే పేరుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే రాత్రి 10 గంటల సమయంలో మనకంతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వం ఆదేశాలతోనే దీన్ని తొలగించినట్టుగా తెలుస్తోంది. అందులో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఆందోళన అయితే చేపట్టారు. తక్షణమే ఎవరైతే బాధ్యులున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారితో కూడా కోరుతాం. కెమెరా పర్సన్ సురేందర్తో వసంత్, TV9 విజయవాడ.